హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు యువకర్తి ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి దోశలు ఎప్పుడు వేసుకున్నా స్మూత్గా ఒకేలా రావాలంటే ఒక చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి. అది ఏంటంటే దోశలకు మనం పప్పు నానబెట్టుకున్నప్పుడు నేనైతే ఎప్పుడు ఈ ట్రిక్నే ఫాలో అవుతానండి. అదేంటంటే మీరు దోశలకి పప్పు నానబెట్టుకున్నప్పుడు పప్పు బియ్యంతో పాటు ఇది ఒక్కటి కూడా కలిపి నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే దోశలు చాలా స్మూత్గా వస్తాయి అన్నమాట. అదేం లేదండి, సగ్గుబియ్యం తెలుసు కదా అందరికీ, సగ్గుబియ్యం ఉంటాయి కదండి, అవి వాటితో పాటు ఈ రైస్ పప్పుతో పాటు ఇది కూడా కలిపి నానబెట్టుకుంటే మనకి దోశలు ఎప్పుడు వేసుకున్నా కానీ చాలా స్మూత్గా వస్తాయి అనమాట. నేనైతే ఈ ట్రిక్ ఫాలో అయ్యానండి, మీరు కూడా ఫాలో అవుతారని చెప్పేసి షేర్ చేశాను. ఇది అందరికీ తెలుసు అంటారా? లైక్ చేయండి. తెలియని వాళ్ళు అంటారా? ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.